అన్వేషణ అయితే ఈ విధంగా మాట్లాడతారని చెప్పేసి అయితే ఎవరు ఊహించలేదు. మీకు నచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోవచ్చు. మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు, మీకు క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అయితే ఒక వీడియో రిలీజ్ చేశాడు. అన్వేష్ అంటే ఒక అభిప్రాయం ఉండేది, మంచి అభిప్రాయం. అన్ని దేశాలు తిరుక్కుంటూ తెలియబరుస్తూ ఉంటాడు అని చెప్పేసి అయితే చాలా మందికి తెలుసు. ఇతను ఒక యూట్యూబర్. సో ఇతని మీద చాలా మంచి అభిప్రాయం ఉండే. కానీ ఈరోజు అతను పెట్టిన వీడియో ఏంటి అంటే, ఆడవాళ్ళకు నచ్చినటువంటి డ్రెస్సులు వేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది అని చెప్పేసి, వాళ్ళకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. భారతీయ సంస్కృతిలో చాలా రోజుల క్రింద ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇప్పుడున్న సాంప్రదాయాలను చూసుకుంటే చాలా వరకు మారిపోయాయి. సో మన భారతీయ సంస్కృతి మారిపోతుంది అని చెప్పేసి ఆలోచనతో ఒక మాటనైతే చెప్పడం జరిగింది శివాజీ అన్న. చాలా అత్యాచారాలు అయితే మన భారతదేశంలో జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే శివాజీ అన్న ఒక మాట చెప్పాడు. స్త్రీలు మంచిగా దుస్తులు మంచిగా ధరించాలి అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ దాన్ని చాలా పెద్దగా చేస్తున్నారు హీరోయిన్లు అని చెప్పేసి అన్నాడు. కానీ అనసూయ ఎందుకు అంత రియాక్ట్ అవుతుందో అర్థం కాలేదు. అనసూయ, చిన్మయి కానీ వీళ్ళిద్దరైతే ఎందుకు అంత రియాక్ట్ అవుతుందో అర్థం కాలేదు. ఒక అన్నలాగానైతే మంచిగా చెప్పిండు అని చెప్పేసి అనుకుంటే ఇదైతే చాలా పెద్ద ఇష్యూ అయితే కాదు, కానీ దీన్ని చాలా పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. అలాగే అన్వేష్ గారు, మీరు ఏం తెలిసి మాట్లాడుతున్నారో ఏం తెలియక మాట్లాడుతున్నారో కానీ అన్వేష్ ఈ విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉండే.